కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ధర్నా ప్రధాన డిమాండ్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల్లో తన ఎన్నికల ప్రణాళికలో రజక వృత్తిదారులకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడి పూర్తవుతా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు రజక వృత్తిదారులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా ఇప్పుడు దాకా అమలు చేయలేదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి. నువ్వు ఎన్నికల్లో బహిరంగ సభల్లో ఈ రోజు ఈ బహిరంగ సభల్లో మనం ఇంత అందంగా ఉన్నాము, ఇంత పరిశుభ్రంగా ఉన్నామంటే దీనికి కారణం రజకులే. వాళ్ళు బట్టలు ఉతకపోతే మనం అపరిశుభ్రంగా ఉండేవాళ్ళం. కాబట్టి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము తక్షణమే సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా రజక సంక్షేమానికి నిధులు కేటాయించి వాళ్ళ రజక సంక్షేమం కొరకు నిధులు ఖర్చు పెడతామని చెప్పారు. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక బీసీలందరికి కూడా మేము పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఇప్పుడు దాకా పింఛన్ లేదు, రక్షణ చట్టం లేదు, రజక కార్యక్రమ నిధులు లేదు. కాబట్టి ఎన్నికల ప్రణాళిక హామీలను తక్షణమే అమలు చేయాలి. ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక మహిళకు నెలకి 1500 రూపాయలు ఇస్తా అని చెప్పావు, ఇప్పుడు దాకా లేదు. తక్షణమే అమలు చేయాలి. కాబట్టి అపార్ట్మెంట్ వాచ్మెన్లు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి లేక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉండు ఒక చిన్న రూములో బిక్కుబుక్కుమని జీవనం కొనసాగిస్తా ఉన్నారు. వారికి కార్పొరేషన్ ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి లేబర్ యాక్ట్ కింద వాళ్ళకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కనీస వేతనం 12,000 రూపాయలుగా ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్లకు ఇవ్వాలని, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని ఈరోజు ఈ ధర్నాన్ని మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.